హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఇంటూ మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మంచుకున్నారా? మంచిగా మీరు ఎట్లున్నారని చెప్పేసి లెట్స్ మీ నో కింద కామెంట్ అయితే చేసేసేయండి. ఇక మరి ఈ యొక్క ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ కాబోతుంది ఈ రోజు నుంచి. మరి ఈ యొక్క టెస్ట్ సిరీస్ మనం లైవ్ ఏ విధంగా చూడాలి, ఏంది కథ, ఏం పంచాయతీ అంటే మాత్రం ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్, లైవ్ టెలికాస్టింగ్ డీటెయిల్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక వీడియోలో దొరుకుతుంది అనమాట. మీరు ఎక్కడ కూడా వీడియోని అయితే స్కిప్ అయితే చేయొద్దు. మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్, ఛానల్కి సబ్స్క్రైబ్, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ చేసి ఆల్ టాప్ చేసుకోవాలి. అంతే సింపుల్, అర్థమైంది కదా? ఇక మరి వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం ఈ యొక్క లైవ్ వచ్చేసి ఇండియాలో ఏ విధంగా చూడాలంటే మాత్రం, మన భారతదేశంలో ఈ యొక్క లైవ్ అనేది ఏ విధంగా చూడాలంటే మాత్రం స్టార్ స్పోర్ట్స్లో, అంతేకాకుండా జియో హాట్‌స్టార్లో కూడా మీకైతే ఈ యొక్క లైవ్ అనేది అవైలబుల్ ఉంటుంది. అక్కడ మీకైతే రీజనబుల్ అన్ని లాంగ్వేజెస్ అన్నిట్లో కూడా మీకైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఇకపోతే ఈ యొక్క లైవ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో ఏ విధంగా చూడాలంటే సూపర్ స్పోర్ట్స్ క్రికెట్ ఛానల్స్ ఉన్నాయి కదా, అందులో మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. డిఎస్టీవీ అప్లికేషన్లో కూడా మీరైతే లైవ్ అనేది చూడొచ్చు అనమాట. యాప్లో కూడా మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఇకపోతే ఈ యొక్క లైవ్ వచ్చేసి మనకి అమెరికా అండ్ కరేబియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అందులో, అంటే మనకి వెస్టిండీస్లో మనం లైవ్ ఏ విధంగా చూడాలంటే సింపుల్గా మనకి విల్లో టీవీలో మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ యొక్క లైవ్ వచ్చేసి మరి ఇంగ్లాండ్లో, అదే మనకి యూకేలో, యునైటెడ్ కింగ్డమ్లో మనం లైవ్ ఏ విధంగా చూడాలి అని అంటే మాత్రం సింపుల్గా స్కై స్పోర్ట్స్ క్రికెట్లో మీకైతే లైవ్ వస్తుంది. స్కై గో అప్లికేషన్లో కూడా మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఇకపోతే ఈ యొక్క లైవ్ వచ్చేసి ఆస్ట్రేలియాలో ఏ విధంగా చూడాలంటే మనకి ఫాక్స్ స్పోర్ట్స్ క్రికెట్ ఛానల్స్ ఉన్నాయి కదా, అందులో మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. కియా అప్లికేషన్ ఉంది కదా, అందులో కూడా మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇకపోతే మరి న్యూజిలాండ్ స్కై స్పోర్ట్స్ క్రికెట్ న్యూజిలాండ్లో మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ యొక్క లైవ్ అనేది ఈ కంట్రీస్లో మీరైతే దుమ్ముదాముగా మనమైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. మరి మిగతా కంట్రీస్, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మనం ఎట్లా లైవ్ చూడాలంటే మాత్రం సింపుల్, ఏం లేదు. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇది విల్లో టీవీలో మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. విల్లో టీవీ అన్ని కంట్రీస్లో అవైలబుల్లో ఉంటుంది. కొన్ని కంట్రీస్లో అవైలబుల్లో లేకపోతే కనుక యూప్ టీవీలో మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. యూరోప్లో మనకు చూసుకున్నట్లయితే యూప్ టీవీలో మనకి స్టార్ స్పోర్ట్స్లో మీకైతే లైవ్ వస్తుంది. అక్కడ నుంచి కూడా మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. అర్థమైందా? మరిగా ఎనీ కైండ్ ఆఫ్ డౌట్ కనుక ఉన్నట్లయితే, ఏ కంట్రీ అయినా మిస్ అయితే క్లెస్మినో కింద కామెంట్ చేయండి. దీనికి దానికి సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా మీకైతే సెండ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ టాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. సీ యు. బాయ్.